ఇక సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు జిల్లాలను ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ కు సంగారెడ్డి జిల్లాను ఎంపిక చేశారు. జిల్లా ఆసుపత్రి ఆవరణలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో 1.91 లక్షల చిన్నారులకు పోలియో చుక్కల మందు పంపిణీ చేస్తున్నామన్నారు. నవజాత శిశువుల నుంచి 5 ఏళ్ల వయసు వరకు ఉన్నటువంటి ప్రతి చిన్నారికి టీకా అందేలా చర్యలు చేపడతానన్నారు. ఇక 3 రోజుల పాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి రోజు ప్రధాన చౌరస్తాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గ్రామ పంచాయతీల కార్యాలయాలు, మిగిలిన 2 రోజుల్లో ఇంటింటికి తిరిగి టీకాలు వేస్తామన్నారు. పోలియో అనేది ఎంత ఘోరమైన ఉండేదో, మరి ఈ పోలియో స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు పోలియో అనేది రావట్లేదు. మరి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం. మరి ఈ పోలియో తీసుకోవడం వల్ల మీ అందరికీ కూడా అవగాహన కలిగింది. మీరందరూ కూడా పిల్లలకి ఇప్పిస్తున్నారు. మరి ఈ పోలియో డ్రాప్స్ ఇప్పించిన తర్వాత ½ అన్ అవర్ వరకు పిల్లలకి పాలు ఇవ్వకండి. అది మెయిన్, పాలు ఇవ్వకుండా ఉండాలి. మరి ఇంజక్షన్స్ ఎప్పుడు ఏ నెలలో ఇవ్వాలి, ఏ సంవత్సరం ఇవ్వాలి కూడా మీకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్పడం జరుగుతుంది. అది పంచండి. పల్స్ పోలియో అనేది మనము గత 30 ఏళ్ళుగా పోలియో కోసం ఇమ్యునైజేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. అండ్ సక్సెస్ఫుల్గా 100% కాకపోయినా 99.9% మనము మన సొసైటీ నుంచి ఎరాడికేట్ చేశాము. దీనికి ప్రివెన్షన్ అనేది ఒక్కటే మార్గం కాబట్టి ఇమ్యునైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 0 to 5 ఏళ్ళు పిల్లల వరకు మనం కంపల్సరీ ఇమ్యునైజేషన్ చేసుకోవాలి. సో ప్రభుత్వం సైడ్ నుంచి ఈరోజు మనము బూత్స్లో అంటే దాదాపు 1000 లొకేషన్స్లో, ఇవి పిహెచ్సిస్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, మనం అక్కడ టీమ్స్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఈ చుక్కలు అనేది అందియాలి అని ఏర్పాటు చేశాము. ఇదే కాకుండా ఈరోజు ఎవరైనా మిస్ అయినా కూడా వచ్చే 2 రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మన ఆశా వర్కర్స్ అందరు కూడా ఎఫర్ట్ పెట్టి అందరినీ కవర్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారు.